హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో టెట్, డిఎస్సి, అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సో గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సో అథమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ నుంచే ప్రతి ఎగ్జామ్లో మనకు డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే అసలు పార్ట్నర్షిప్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ అనేది చాలా క్లియర్గా చేయొచ్చు. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ఎన్ని మెథడ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, A, B and C invest 15,000, 20,000 and 25,000 respectively in a business. So the profit earned is 1,200 rupees. Find the share of A in the profit. చూడండి, ఏబిసి అనే 3 పర్సన్స్ సో ఒక బిజినెస్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1 year తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1,200 రూపీస్. అయితే దాంట్లో ఏకి వచ్చిన షేర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, సో ఇది పార్ట్నర్షిప్లో మనం క్వశ్చన్స్ అనేది సో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఏబిసి అనే 3 పర్సన్స్ కదా. ఏ అనే పర్సన్ మనకి 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బి అనే పర్సన్ 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలాగే సి అనే పర్సన్ మనకి 25,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా. ఓకే, సో మనకి జీరోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. 3 zeros, మిగిలినంత 15, 20, 25 కదా. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. ఓకే, ఈ ముగ్గురికి కలిపి ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ అనేది? 1,200 రూపీస్. సో ముగ్గురికి కలిపి అంటే టోటల్ చూడండి, 3 + 4 7, 7 + 5 12 కదా. 12 పార్ట్స్ కనుక 1,200 రూపీస్ అయితే ఏ గురించి అడుగుతున్నాడు? ఏ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి క్లియర్గా, 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 3 మల్టిపుల్ ఉన్న ఆప్షన్సే సో మన ఆన్సర్ అవుతుంది. ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్, ఈ రెండు కాదు. మరి ఈ రెండిట్లో ఏది అనేది క్లియర్గా చూద్దాం. 12 1s, 12 100s. సో 3 × 100 ఏమవుతుంది? సో 300. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, second question, 52,000 rupees is to be divided among the partners A, B and C. The ratio of their investments is 1/12 is to 1/18 is to 1/24. Find the share of A. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక తన ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా, అమౌంట్ ఎంత? 15,000, 20,000, 25,000 ఎగ్జాక్ట్లీ అమౌంట్ అనేది ఇచ్చాడు. అంటే దీని యొక్క రేషియో కనుక ఇవ్వాలి అనుకుంటే 3:4:5 అని ఇచ్చేవాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో రేషియో ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టారు అనేది ఫస్ట్ క్వశ్చన్లో ఇస్తే, సెకండ్ క్వశ్చన్లో ఏంటి? అమౌంట్ ఇవ్వలేదు. తను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అమౌంట్ ఇవ్వకుండా రేషియోలో ఇచ్చాడు. ఓకే, ఈ రేషియో ఇచ్చాడు, సేమ్ ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చాడు. అయితే ఏ షేర్ ఎంత? ఓకే, సో ఎలా చేస్తాం చూడండి, ఏ, బి, అలాగే సి కదా. ఏ అంటే 1/12 is to 1/18 is to 1/24. ఓకే, సో మనం ఈ మూడింటికి కనుక ఎల్సిఎం చేస్తే మనకి 72 అనేది ఎల్సిఎం వస్తుంది. నేను ఎల్సిఎం ఏం చేస్తాను? 72తో మొత్తం ఎల్సిఎం 72 వచ్చింది కదా, వచ్చిన వాల్యూని 72తో మల్టిప్లై చేస్తాను. ఓకే, 12 టేబుల్లో మనకు 72 ఎప్పుడు వస్తుంది? 6 is to 18 టేబుల్లో 72 4s. ఓకే, 24 3s కాబట్టి మనకి రేషియో అనేది 6:4:3 అనేది వచ్చింది. ఓకే, సో మనకి ఏ షేర్ కావాలి అంటే ఫస్ట్ టోటల్ ఎంత ఇచ్చాడు చూడండి, 52,000 అనేది ఇచ్చాడు. ఇక్కడ టోటల్ అంతే ఎంత? 13 పార్ట్స్ కదా. సో టోటల్ 13 పార్ట్స్ కనుక నాకు 52,000 రూపీస్ అయితే ఏ షేర్ ఎంత? ఏ అనేది 6 పార్ట్స్ ఉంది. సో 6 పార్ట్స్ ఎంత అని. ఓకే, సో 6 మల్టిపుల్ ఉన్న ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. సో ఇది తప్ప ఈ మూడు కూడా మనకి 6తో డివిజిబుల్ అవుతాయి. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. 13 1s, 13 4,000s. ఓకే, 6 4s 24. సో ఆప్షన్ బి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బిజినెస్ A and C invested amounts in the ratio of 2:1 and whereas AB invested amounts in the ratio of 3:2. If their annual profit be 1,57,300 rupees, then B's share in profit is. చూడండి, ఇక్కడ ఫస్ట్ A:C అని ఇచ్చాడు. ఏసీకి మనకి రేషియో ఎంత ఇచ్చాడు? 2:1. ఓకే, ఏబికి రేషియో ఎంత ఇచ్చాడు? 3:2. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సేమ్ పర్సన్, కాకపోతే మనకు రేషియో అనేది డిఫరెంట్గా వస్తుంది. అవునా? అలాంటప్పుడు ఏం చేయాలి? సేమ్ పర్సన్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా. సో ఈ రేషియో అనేది ఈక్వల్ రావడం కోసం సో దీని మొత్తాన్ని ఈ 2తో మల్టిప్లై చేశాను, ఇంటూ 2.
దీని మొత్తాన్ని ఈ 3తో మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది 2 పార్ట్స్ కాబట్టి ఈ 2తో దీన్ని మల్టిప్లై చేశాను. ఇక్కడ ఏ అనేది 3 పార్ట్స్ కాబట్టి ఈ 3ని ఇక్కడ మొత్తం మల్టిప్లై చేశాను. ఇప్పుడు చూడండి A:C, A:B రేషియోస్ ఎలా వచ్చాయో 3 2 6 3 1 3. నెక్స్ట్ 3 2 6 2 2 4. చూడండి ఇక్కడ ఏ అనేది 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఏ అనేది 6. సో ఏ అనేది ఈక్వల్ వచ్చింది కాబట్టి సో A:B:C రేషియోస్ ఎలా వచ్చాయి? ఏ అనేది 6, బి అనేది చూడండి ఇక్కడ ఉంది 4, సి అనేది ఎలా ఉంది 3. ఓకే, సో చూడండి మనకు 1,57,300 అనేది టోటల్, అంటే ఈ మొత్తం కలిపితే 6 + 4 10, 10 + 3 13 పార్ట్స్ మనకి 1,57,300 రూపీస్ అయితే బి యొక్క షేర్ ఎంత అంటే 4 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో 13 1s 13 1s, నెక్స్ట్ చూడండి 13 2s, అలాగే మళ్ళీ 13 1s. ఓకే, 121 × 400, 121 ఇంటూ సో మనకి 4 కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4,484.00. ఓకే, 1,20,000. సో చూడండి జస్ట్ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూని 4తో మల్టిప్లై చేసి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ అండ్ ఇన్వెస్ట్ దేర్ క్యాపిటల్. చూడండి ఈ రేషియో అనేది దీనికి సంబంధించింది, క్యాపిటల్కి సంబంధించింది కదా. సో క్యాపిటల్ యొక్క రేషియో 4:8:9. దేర్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ యొక్క రేషియో ఇచ్చాడు 6:3:5. అయితే సో ఇన్ వాట్ రేషియో వుడ్ దే డిస్ట్రిబ్యూట్ దేర్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ ఈ మూడింటికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తేనే కదా మనం ఆన్సర్ సింప్లిఫై చేసేది క్వశ్చన్ని. ఓకే, ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్. ఓకే, సో మనం ఎంత క్యాపిటల్ పెట్టాము, ఎంత టైం పీరియడ్ పెట్టాము అనే దానిపైన మనకు ప్రాఫిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకు కావాల్సిన ప్రాఫిట్ కాబట్టి సో ఈ C ఇంటూ టీని మనం మల్టిప్లై చేయాలి. 4:6 ఇంటూ 8:3 ఇంటూ 9:5. ఇది ఏది, ఇది బి, ఇది సి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. ఓకే, సో క్యాన్సిలేషన్ చూడండి 3 1s 3, 3 2s 3 3s. ఓకే, నెక్స్ట్ ఇంకా పాసిబిలిటీ లేదు కాబట్టి 8:8:15. సో ప్రాఫిట్ రేషియో అనేది మనకు 8:8:15. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ సమ్ మంత్స్ ఏ జాయిన్, అంటే చూడండి ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఇంకొక పర్సన్ జాయిన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, అనిల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ 25,000 rupees. ఆఫ్టర్ 3 months, Vishal joined his business with a capital of 30,000 rupees. At the end of the year, they have made a profit of 19,000 rupees. What will be the Anil's share in the profit? చూడండి ఇక్కడ ఎంతమంది పర్సన్ ఉన్నారు? 2 persons ఉన్నారు. ఒకరు అనిల్, ఇంకొకరు ఎవరు? విశాల్. ఓకే, సో అనిల్ ఏమో 12 months ఉన్నాడు, అవునా? చూడండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1 year వరకు కూడా అనిల్లే స్టార్ట్ చేశాడు, అనిల్ లాస్ట్ వరకు ఉన్నాడు. ఓకే, ఆఫ్టర్ 3 months విశాల్ అనేది జాయిన్ అయ్యాడు. 3 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఒక 1 yearలో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 9 months కదా. ఎన్ని మంత్స్ ఉన్నాడు అనేది ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. 1 yearలో 12కి 12 months అనేది అనిల్ ఉంటే విశాల్ మాత్రం 3 months లేట్గా జాయిన్ అవ్వడం వల్ల 3 months తీసేస్తే 1 yearలో 9 months అనేది తను ఉన్నాడు. ఓకే, అనిల్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడో 25,000 rupees. సో విశాల్ ఎంత? 30,000 rupees. ఓకే, సో క్యాలిక్యులేషన్ చూడండి 3 zeros క్యాన్సిల్, 5 5s 5 6. నెక్స్ట్ 6 1s 6, 6 2s 12. ఓకే, సో మనకి ఎంత వచ్చింది? 5 2s 10:9. 10:9 అనేది వాళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ యొక్క రేషియో. కానీ టోటల్ ఎంత వచ్చింది ఇద్దరికి కలిపి? 19,000 కదా. టోటల్ అంటే 10 + 9 కదా, అంటే 19 పార్ట్స్ కనుక 19,000 rupees అయితే టోటల్ అనిల్ యొక్క షేర్. అనిల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 10 parts. సో 10 parts ఎంత అని అడుగుతున్నాడు. సో 19 ones, సో 1000. సో 1000 into 10, 10,000. సో దట్ ఈస్ ఆప్షన్ సి ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A starts a business with 3,500 and after 5 months B joins with A as his partner. చూడండి ఫస్ట్ ఏ అనే పర్సన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. కొన్ని మంత్స్ తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఎన్ని మంత్స్ తర్వాత?
5 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు బి. ఓకే. సో ఆఫ్టర్ ఏ ఇయర్ 1 ఇయర్ తర్వాత ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3. సో వాట్ ఈస్ బీస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది క్యాపిటల్? చూడండి, ఏ అనేవాడు 3,500 పెట్టాడని క్లియర్గా అమౌంట్ చెప్తున్నాను. బి మాత్రం 5 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, తనకు వచ్చిన ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, బట్ ఎంత అమౌంట్ పెట్టాడు అనే క్లారిటీ లేదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి 5 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, ఓకే, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, 1 ఇయర్ తర్వాత ప్రాఫిట్ వచ్చింది. ఏని బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే 1 ఇయర్ వరకు ఉన్నాడు కదా, 1 ఇయర్ వరకు ఉండడము అంటే 12 మంత్స్ ఉన్నాడు. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 3,500. సో బి 5 మంత్స్ తర్వాత వచ్చాడు అంటే ఒక 1 ఇయర్లో తను 7 మంత్స్ మాత్రమే ఉన్నాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో తెలియదు కాబట్టి ఎక్స్ అనాలి. ఓకే. ప్రాఫిట్ రేషియో ఏబిది ఎలా ఉంది? 2:3. దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్. ఓకే. సో ఎలా చేస్తాం చూడండి, 7 1s, 7 5s, 35 zeros. ఓకే, 2 1s, 2 6. సో మనం ఎలా మల్టిప్లై చేయాలి? ఈ 6 ఇంటూ 500 ఇంటూ దిస్ వన్. ఓకే, 6 5s 30, దట్ ఈస్ 3,000 ఇంటూ 3, దట్ ఈస్ 9,000 రూపీస్ బి అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఆప్షన్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో A entered into a business with 2,400. After some time, B invested 1,800. ప్రీవియస్ క్వశ్చన్లో కొన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడని ఇచ్చాడు, కాకపోతే ఎంత అమౌంట్ పెట్టాడో ఇవ్వలేదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడో, ఎప్పుడు జాయిన్ అయ్యాడో ఇవ్వలేదు, కాకపోతే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాడో చెప్తున్నారు. ఓకే, ఇది ఏ, ఇది బి కదా. ఏ అనే పర్సన్ 2,400, బి అనే పర్సన్ 1,800 రూపీస్. ఓకే, ఎంటర్ ఇంటూ ఏ బిజినెస్. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ఇన్ ది B joined if the profits at the end of the year were divided in the ratio of 2:1. చూడండి, మనకేమంటున్నాడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, 1 ఇయర్ తర్వాత అంటున్నారు అంటే 12 మంత్స్కి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, బి అనే పర్సన్ 12 మంత్స్ ఉండడు, ఎందుకంటే ఆఫ్టర్ సమ్ టైమ్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత తను జాయిన్ అయ్యాడు అంటే 12 మంత్స్ కంటే పక్క తక్కువే ఉంటుంది. అదెంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి. సో రేషియోస్ ఎలా ఇచ్చాడు? 2:1. సేమ్ ప్రాసెస్. ఓకే, 2 1s, 2 6. ఓకే, 6 1s. సో చూడండి, ఫస్ట్ జీరోస్ క్యాన్సిల్ చేయండి. 6 1s, 6 3s, 3 1s, 3, 3 8s. అంటే తను 8 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, అవునా? చూడండి, ఎక్స్ అనే పర్సన్. సో మనకేమడుగుతున్నాడు క్వశ్చన్? సో ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అని. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది ఏంటి? 8 కదా. ఎక్స్ ఈక్వల్ టు 8 అంటే తన అమౌంట్ ఎన్ని మంత్స్ బిజినెస్లో పెట్టాడు? 8 మంత్స్ పెట్టాడు తను. అంటే ఒక 4 మంత్స్ తర్వాత జాయిన్ అయితేనే కదా 1 ఇయర్లో. చూడండి, టోటల్ 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా. 4 మంత్స్ తర్వాత తను జాయిన్ అయ్యాడు కాబట్టి 8 మంత్స్ తన అమౌంట్ అనేది బిజినెస్లో పెట్టాము. క్వశ్చన్ అడిగేది కూడా ఎన్ని మంత్స్ పెట్టాడు బిజినెస్లో కాదు, ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు. సో 4 మంత్స్ తర్వాత కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదండి, పార్ట్నర్షిప్ పైన ఎన్ని డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ కేసు కనుక మీరు క్లియర్గా చూస్తే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? 15,000, 10,000, 20,000 ఎగ్జాక్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. సెకండ్ క్వశ్చన్లో చూడండి, రేషియో అంటే డైరెక్ట్ 15,000, 20,000, 25,000 అని కాకుండా 3:4:5 సపోజ్ రేషియోలో ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకా ఎలా అడుగుతున్నాడు? ఒక పర్సన్ కొంత అమౌంట్ని, ఇప్పుడు సపోజ్ ఏ అనే పర్సన్ ఒక 2,000 రూపీస్ని ఒక 12 మంత్స్ వరకు పెడితే బి అనే పర్సన్ జస్ట్ ఒక 4 మంత్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఒక 50,000 రూపీస్. అంటే సో ఇలా డిఫరెంట్గా. ఇంకా ఎలా అడుగుతున్నాడు? ఏ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బి అనే పర్సన్ కొన్ని మంత్స్ తర్వాత బిజినెస్లోకి జాయిన్ అవుతాడు. ఎన్ని మంత్స్ తర్వాత బిజినెస్లోకి జాయిన్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ అడిగితే, ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు? కొన్ని మంత్స్ తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు అని తనే ఇస్తాడు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇలా డిఫరెంట్ టైప్గా పార్ట్నర్షిప్ అయిన క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉంటాడు. సో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయాలి అంటే సో మన ప్రిపరేషన్ అనేది చాలా బాగుండాలి. ఓకే, సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మ్యాథ్స్ బేసిక్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నాము. ఈ వెనస్డే నుంచి మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 1 వీక్ కోర్స్. అమౌంట్ జస్ట్ ఫీ అనేది జస్ట్ 99 రూపీస్కి మాత్రమే. ఈ స్పెషల్ బ్యాచ్కి మాత్రమే ఈ ఫీ అనేది ఇస్తున్నాము.
సో నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మనకి ఫీ అనేది ఉండదు. సో మ్యాథ్స్ అంటే భయపడుతూ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ సో మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. సో మీరు ఎవరైతే కోర్సెస్కి జాయిన్ అవ్వాలి, లైవ్ సెషన్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ డిస్క్రిప్షన్ బాక్స్లో మేము డైరెక్ట్ పేమెంట్ లింక్ అనేది పెట్టాము. సో పేమెంట్ లింక్ ద్వారా పేమెంట్ చేసుకొని మనం కండక్ట్ చేసిన లైవ్ సెషన్కి జాయిన్ అవ్వండి. సో మ్యాథ్స్ అంటే భయాన్ని వదిలేసి సో మ్యాథ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక 1 వీక్లో మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.